నమస్కారం. వెల్కమ్ టు ఏటీ పల్స్. కేరళలో ముస్లిం విద్యార్థుల అక్రమ ప్రవేశాలను వ్యతిరేకించిన ప్రధానోపాధ్యాయురాలు బ్లెస్సీ జార్జిపై వివక్ష ఆరోపణలు చేసిన ఇస్లామిస్టులు. కొల్లం వివాదంపై వివరణ. కొల్లం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బ్లెస్సీ జార్జ్ ముస్లిం విద్యార్థులకు ప్రవేశం నిరాకరించారనే ఆరోపణల నేపథ్యంలో కేరళలో వివాదం చెలరేగింది. ఇస్లామిక్ సంఘాలు వివక్ష ఆరోపణలు చేస్తుండగా అర్హులైన విద్యార్థులందరికీ ప్రవేశం కల్పించామని ఆమె నొక్కి చెబుతున్నారు. పత్రాలు లేకపోవడం, అక్రమ ప్రవేశ పద్ధతులపై ఉన్న ఆందోళన కారణంగా ఈ వివాదం తలెత్తిందని ఆమె అంటున్నారు. సో ఈ న్యూస్ గురించి మనం జయసింహ అన్న గారితో డిస్కస్ చేద్దాం. హలో అన్న, జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. మేము ఏటీ పల్స్ లైవ్ అప్డేట్స్ నుంచి కాల్ చేశాము. అయితే ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం తీసుకుంటే, ముస్లిం విద్యార్థుల అక్రమ ప్రవేశాలను వ్యతిరేకించిన ప్రధానోపాధ్యాయురాలు బ్లెస్సీ జార్జిపై వివక్ష ఆరోపణలు చేసిన ఇస్లామిస్టులు. కొల్లం వివాదంపై వివరణ. దీని గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారన్న? కేరళలో ఇటువంటి కేసులు చాలా ఎక్కువైపోతున్నాయి. ఎందుకు అంటే కేరళలో ముస్లింల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. అంటే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అంటే ఇప్పుడు మన తెలంగాణ గాని, తమిళనాడు గాని, దక్షిణాదిలో కర్ణాటకలో గాని ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉంటారు ఇక్కడ కూడా. కానీ కేరళ అనేది చిన్న రాష్ట్రం అవడం వల్ల అక్కడ ఏమవుతుందంటే డైరెక్ట్ ముఖ్యమంత్రి కుర్చీ దగ్గర నుంచి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా ఒక చిన్న పాఠశాలలో ఉండే సీట్ల దగ్గర, అంటే సీఎం సీట్ నుంచి పిల్లలు విద్యార్థుల సీట్ల దాకా అన్నిట్లలో కూడా మతం చొరబడుతుంది. పర్టికులర్లీ ఇస్లామిక్ అతివాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ద్వారా చాలా రకాల సమస్యలు వస్తున్నాయి. రోజు ఏదో ఒక కారణం చేత మనం ది కేరళ స్టోరీ అనే సినిమా ఒకసారి వచ్చింది కానీ రోజుకో కేరళ స్టోరీ బయటకు వస్తూనే ఉంటది న్యూస్ లో. అట్లా లేటెస్ట్ గా ఏం జరిగింది అన్నప్పుడు ఏంటంటే, కేరళలో ఒక పాఠశాలకు సంబంధించిన ప్రధానోపాధ్యాయుని, అంటే మనం హెడ్ మిస్ట్రెస్ అంటాం కదా, ఈమె పేరు బ్లెస్సీ జార్జ్. ఈమె పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న విద్యార్థుల ప్రవేశాలను అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. అంటే యాక్చువల్ గా ప్రిన్సిపల్ తప్పేం చేయలేదు ఇక్కడ. రూల్స్ కి విరుద్ధంగా విద్యార్థుల అడ్మిషన్ జరుగుతుంటే ఆమె అడ్డుకోవడంతో దానికి మతం రంగు పులివేసి ఈ ఇస్లామిక్ ముఠాలు లేదంటే వర్గాలు ఏవైతున్నాయో వీళ్ళందరూ కూడా దాని మీద రచ్చ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనమాట. పాఠశాల నిబంధనలు అట్లానే ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి కాకుండా ఇష్టానుసారంగా, అంటే అనధికారికంగా రూల్స్ పాటించకుండా విద్యార్థులకు ప్రవేశం కల్పించడాన్ని ఆమె ప్రశ్నించారు. అయితే ప్రధానోపాధ్యాయుని ఈ చర్యలను అడ్డుకున్నప్పుడు కొందరు వ్యక్తులు అట్లనే సంస్థలు దీన్ని ముస్లిం విద్యార్థుల మీద వివక్ష అంటూ చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె అడ్డుకున్నది రూల్స్ కి విరుద్ధంగా జాయిన్ అవుతున్న విద్యార్థుల్ని తప్ప ముస్లింలు విద్యార్థుల్ని మాత్రమే అడ్డుకోవాలనేది ఆమె ఉద్దేశం కాదు. అట్లనే పోనీ ఆమె ఏమన్నా హిందువా అంటే కాదు, ఆమె కూడా మైనారిటీ మతానికి చెందిన క్రిస్టియన్ బ్లెస్సీ ఆమె పేరు. సో ఒక మైనారిటీ మతం ప్రిన్సిపాల్ ఇంకో మైనారిటీ వర్గంశానికి సంబంధించిన విద్యార్థులను అడ్డుకుంటున్నారు అనేది ఇప్పుడు కేరళలో దుమారం రేగుతోంది. అన్న, ఒక చిన్న పాయింట్ ఇక్కడ, ఇప్పుడు కేరళలో కూడా క్రిస్టియన్స్ మైనారిటీలుగా ఉన్నారా అన్న? అంటే అధికారిక లెక్కల ప్రకారము ప్రభుత్వానికి ప్రజలు, ఇప్పుడు మనకి ఏపీ తీసుకున్నా కూడా మనకు ఆ గవర్నమెంట్ రూల్ జనాభా లెక్కల వాళ్ళు వచ్చినప్పుడు మేము హిందువులం అని చెప్పి సండే రోజు చర్చకు వెళ్లే వాళ్ళు ఉంటారు కదా. ఇంకంటే అనధికారిక వాళ్ళని అందరినీ కలుపుకుంటే మరి ఎంత ఉంటుందో సంఖ్య. కానీ కేరళలో ఇస్లాము, ముస్లింలు, క్రిస్టియన్లు సోకాల్డ్ మైనారిటీలే, కానీ చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు అక్కడ. మైనారిటీలు అంటే 100కు ఒకరో ఇద్దరో కాదు, 100కు వీళ్ళకి 22%, వాళ్ళకి 22%. అంటే దాదాపుగా మైనారిటీ ముస్లింలు, క్రిస్టియన్లు కలిపి ఒక 50% ఉంటే హిందువులు కూడా 50% ఉన్నారు అనేవి పాత లెక్కలు, ఇప్పుడు 2011 నాటివి. ఇప్పుడు అది లేటెస్ట్ గా ఏం జరిగింది అనేది ఇంకా తెలియదు. ఎందుకంటే చాలా మంది కేరళ హిందువులు వలస పోతుంటారు, వేరే రాష్ట్రాలకి వెళ్ళిపోతుంటారు ఉద్యోగాల కోసము. అట్లనే జనాభా తగ్గుదల ఉంటది. ముస్లిం సంఖ్య అక్కడ బాగా పెరుగుతుంది అనేది ఎన్నికల రిజల్ట్స్ చూసినప్పుడు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే సిపిఎం నుంచి, కాంగ్రెస్ నుంచి, ఐయుఎంఎల్ నుంచి, అన్ని చోట్ల నుంచి ముస్లిం ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు. అక్కడ ముస్లిం ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు అంటే ముస్లిం ఓటర్ల సంఖ్య పెరిగిందనే కదా అర్థం. సో అధికారిక లెక్కలు మనకు రావాలంటే ఇప్పుడు లేటెస్ట్ గా జరుగుతున్న
పాపులేషన్ సెన్సస్ ఏవైతుందో అవి బయటికి రావాలి 2027లో. వస్తే నిజంగా కేరళ మన చేతిలో ఉందా అంటే హిందువుల చేతిలో ఉందా లేకపోతే హిందువులు మైనార్టీలు అయిపోయిందా అనేది మనకు అధికారికంగా బయటపడుతుంది. కానీ బయట జరుగుతున్న ఇప్పుడు మనం నిన్న కూడా ఒక జిమ్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇది షరియా జిమ్ అని చెప్పి. సో కేరళలో 22 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఒక రాజకీయ పార్టీ 5 మంత్రి పదవులు సంపాదించుకోగలుగుతుంది. సో అక్కడ ఉన్న ముస్లిం ఓటర్లు అట్లాగే ముస్లిం సంస్థల యొక్క ఆధిపత్య ధోరణి, వాళ్ళ వ్యవహార శైలి చూస్తుంటే మాత్రం వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ కొల్లాం జిల్లాలో జరిగిన గొడవలో మెయిన్ రూల్ ప్రాబ్లం ఏంటి అంటే ప్రిన్సిపల్ చెప్తున్నది, బ్లెస్సీ అనే జార్జ్ అనే ఆమె చెప్తుంది ఏంటంటే అక్కడ రూల్స్ పాటించకుండా జనాలను పిల్లల్ని అడ్మిట్ చేసుకుంటున్నారు. అది ఆమె వ్యతిరేకించింది. ఆమెకి మతం కారణంగా అనేది కాదు, కానీ వీళ్ళు దానికి మతం రంగు పులిమే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ అధికారులు ఉంటారు కదా, ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి సంబంధించిన అఫీషియల్స్, వాళ్ళు కూడా పరిస్థితిని సమీక్షించి అసలు ఏం జరిగిందో తెలుసుకునే క్రమంలో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. అయితే కేరళలో తరచుగా విద్యా సంస్థల నియామకాలు, ప్రవేశాలు, అట్లనే నిర్వహణకు సంబంధించిన ఇలాంటి వివాదాలు అక్కడ ఏం కొత్త కాదు. మతపరమైన రంగు పులుముకోవడం కూడా చాలా సార్లు జరుగుతూనే వస్తుంది. ఇంతకుముందు పినరాయి విజయన్ ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు సతీష్ అని కాంగ్రెస్ సీఎం వచ్చినా కూడా ఇటువంటి సందర్భాల్లో పాఠశాల యాజమాన్యాల హక్కులు, ప్రభుత్వాల నిబంధనలు, విద్యార్థుల ప్రవేశాల చట్టబద్ధత పైన న్యాయపరమైన విశ్లేషణలు కూడా అవసరమవుతున్నాయి. ముఖ్యంగా గవర్నమెంట్ చొరవ తీసుకొని ఓటు బ్యాంక్ రాజకీయాలు మానేసి స్పష్టమైన రూల్స్ తీసుకొస్తే దాన్ని బట్టి ఏ స్కూల్ అయినా ఏ ప్రిన్సిపల్ అయినా పనిచేసుకోగలుగుతారు. ఓటు బ్యాంక్ రాజకీయం కోసము విద్యార్థుల్ని జాయిన్ చేసేటప్పుడు కేరళ పేరుకి చాలా దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వెస్ట్ బెంగాల్ లో ప్రవేశించిన వాళ్ళు, అస్సాంలో ప్రవేశించిన వాళ్ళు కేరళలోని చాలా జిల్లాల్లో సెటిల్ అయిపోతున్నారు. అక్కడున్న స్థానిక ముస్లింలను అంటే రియల్ కేరళ ముస్లింలను పెళ్లి చేసుకొని ఫ్యామిలీస్ కూడా ఏర్పాటు చేసేసుకుంటున్నారు. వాళ్ళకి ఆధార్ కార్డు, రేషన్ కార్డులు కూడా ఇచ్చేసినాయి ఇంతకు ముందు సిపిఎం ప్రభుత్వము, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇటువంటి వాళ్ళందరూ వచ్చినప్పుడు మరి అటువంటి విద్యార్థులు సరైన ఆధారాలు చూపించకుండా ఏ విధంగా జాయిన్ అవుతున్నారు అనేది ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లెస్సీ జార్జ్ అనే ఆమెది కరెక్టా, ముస్లిం వర్గాలది కరెక్టా అనేది కోర్టు లేదంటే విద్యాశాఖ అధికారులు తేల్చాల్సిన అవసరం ఉంది. కేరళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో అది నిజ నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈ ఇమీడియట్ గొడవను పక్కన పెడితే అసలు అటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది కేరళలో మాత్రమే అనేది అక్కడున్న ప్రభుత్వమే సమాధానం చెప్పారు.